ఏపీలో ఈవీ గ్రేడ్ అల్యూమినియం తయారీ యూనిట్ నెలకొల్పాలని మంత్రి నారా లోకేష్ కలకత్తా పర్యటనలో కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ శీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మి మెటాలిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ సంజీవ్ కేఆర్ పట్వారీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్కతాలో భేటీ అయ్యారు. ఏపీలో కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలతో పాటు శ్రీ సిటీ, కృష్ణపట్నం నోడ్ వంటి పారిశ్రామిక కారిడార్లలో ల్యాండ్, లాజిస్టిక్స్ పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఎగుమతి ఆధారిత అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి ఏపీలో మంచి అవకాశాలున్నాయని, అల్యూమినియం ఫాయిల్, ఫ్లాట్ రోల్డ్ ఉత్పత్తులు, ఈవీ గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా శ్యామ్ మెటాలిక్స్ డైరెక్టర్ శీతల్ను కోరారు. రాజధాని అమరావతి నిర్మాణ కార్యకలాపాలు, ప్రధాన ఓడరేవుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలో అభివృద్ధి పనులు, పారిశ్రామిక కారిడార్ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో టీఎంటీ బార్లు, స్ట్రక్చరల్ స్టీల్ నిర్మాణ సామాగ్రికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని విజయనగరం ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 2 MTPAకు విస్తరించాల్సిందిగా సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విజయనగరం పారిశ్రామిక కారిడార్లు, వాటి చుట్టుపక్కల టీఎంటీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, స్టీల్ సర్వీస్ సెంటర్లు, పైప్, అనుబంధ తయారీ క్లస్టర్లతో సహా ఆంధ్రప్రదేశ్లో డౌన్ స్ట్రీమ్ స్టీల్, MSME పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉక్కు రంగ కార్మికుల ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా విన్నవించారు. రష్మి మెటాలిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ సంజయ్ కేఆర్ పట్వారీతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్, డక్టైల్ ఐరన్, పైప్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్కు సమీప ప్రాంతంలో రష్మి మెటాలిక్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే అతిపెద్ద సమీకృత ఉక్కు పర్యావరణ వ్యవస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా రష్మి మెటాలిక్స్ ఎగుమతి కార్యకలాపాలు సులభతరమవుతాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.